ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ రద్దీగా మారింది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ప్రత్యక్షంగా అందిస్తారు. స్వప్న, సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండుగ. ఈ పండుగకు ఎక్కడి నుంచి తెలుగువారందరూ కూడా స్వగ్రామాలకు పయనమవుతారు. 3 రోజుల పాటు ఈ పండుగను జరుపుకొని అనంతరం తాము ఉన్నటువంటి నగరాలకు తిరిగి వెళ్తుంటారు. ఇందులో భాగంగా ప్రధానంగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, వైజాగ్ ఇలాంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా విజయవాడ నగరానికి 3 రోజుల క్రితం వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సంక్రాంతి పండుగను నిర్వహించుకున్నారు. అనంతరం నిన్న ఇవాళ తిరుగు ప్రయాణం అవుతున్నారు. ప్రధానంగా ఇవాళ ఆదివారం కావడంతో నిన్న వరకు సెలవు ముగిసా. ఇవాళ ఆదివారం కూడా కావడంతో సెలవు ఒకరోజు వాళ్ళకి ఎక్స్ట్రా వచ్చినట్టయింది. పండుగ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణాలకు వెళ్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారితో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిలాడిపోతోంది. ఈ రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి 246 బస్సులు తిరుగుతుంటాయి. వీటికి అదనంగా ఇప్పుడు పండగ రద్దీని నియంత్రించేందుకు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నిర్మిస్తోంది. 250 ప్రత్యేక సర్వీసులను కూడా ఏర్పాటు చేసినట్టుగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఈ ప్రత్యేక సర్వీసులు కూడా నడుస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తం విజయవాడ బస్ స్టేషన్ అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం బస్సులన్నీ కూడా ప్లాట్ఫామ్ల పైన వివిధ ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి బస్సులన్నీ కూడా ప్లాట్ఫామ్ల పైన ఉన్నాయి. అలాగే ఈ ప్రయాణికులందరికీ కూడా అందరినీ కూడా గమ్యస్థానాలు చేర్చే విధంగా ప్రత్యేక సర్వీసులను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. దీనికోసం ఆన్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ను కూడా అందుబాటులోకి తెచ్చి ముందుగానే వాళ్ళ టికెట్లు బుక్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే బస్టాండ్కి వచ్చినటువంటి ప్రయాణికులందరికీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ సంబంధించిన ఏర్పాట్లు వివరించేందుకు అధికారులందరూ కూడా ఇక్కడే ప్రయాణికుల దగ్గరే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గరే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారందరూ కూడా ప్రయాణికుల గమ్యస్థానాలు తీర్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో పాటు ఆర్టీసీ విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంక్రాంతి రద్దీని నివారించేందుకు ప్రయాణికుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అదనపు సర్వీసులు ఎన్ని నడుపుతున్నారు? ఎక్కడెక్కడ నడుపుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయవాడ రాజధాని నుంచి హైదరాబాద్కి, బెంగళూరుకు, చెన్నైకి, విశాఖపట్నంకి, తిరుపతికి ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ఈనాడు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ప్రతిరోజు 316 రెగ్యులర్ సర్వీసెస్ ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఈరోజు ఏం చేశామంటే దానికి అదనంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించే విధంగా 375 బస్సులు ప్రయాణికుల రిజర్వేషన్ చేసుకుంటాకి ఈ యొక్క ఓపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వారికి సదుపాయం కల్పించాము. అంతేకాకుండా ఎవరైతే రిజర్వేషన్ చేసుకోలేదో వారి కోసము కరెంటు బుకింగ్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే ఇమీడియట్గా బస్ స్టేషన్కి వచ్చేసి టికెట్ తీసుకొని ఇమీడియట్గా బస్సెస్ బుక్ చేసుకోవచ్చు. వారి కోసము సుమారుగా 150 బస్సులు అధికంగా అరేంజ్ చేయటం జరిగింది. ఇంతేకాకుండా ఈ గుంటూరు నుంచి మా యొక్క 10కి వచ్చే పట్టాలు గుంటూరు, వెస్ట్ గోదావరి కూడా ఉన్నాయి. గుంటూరులో కూడా రెగ్యులర్ బస్సెస్ 75 ఉంటే అక్కడ ప్లాను 160 బస్సులు రిజర్వేషన్లో పెట్టాము. కరెంటు బుకింగ్ కోసము ఇంకొక అధికంగా 75 బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. వెస్ట్ గోదావరిలో నుంచి అయితే రెగ్యులర్గా 50 బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా 75 బస్సులు రిజర్వేషన్లో పెడతాం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఏషియన్ బస్సెస్ ఇంకొక 25 బస్సులు పెడతాం జరిగింది. ఈ యొక్క ప్రయాణికుల సౌకర్యార్థం కోసం పిఎన్బిఎస్లో సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఎక్కువ చేయటం జరిగింది. సుమారుగా 300 ఎక్స్ట్రా ఇంపోర్టెడ్ చేయటం జరిగింది. టోటల్గా వచ్చేసి 700 సీటింగ్ ఈ యొక్క చైర్స్ అంటే దాదాపుగా 2200 మెంబర్స్ ఎట్ ఏ టైం కూర్చునే సదుపాయం కూడా జరుగుతూ ఉంది, చేశాము. ప్లస్ వీళ్ళందరికీ ప్రధాన టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా ఇవ్వటం జరిగింది. ఈ రోజు నుంచి ఇంకొక 2 మోడర్న్ టాయిలెట్స్ కూడా పబ్లిక్ యూజ్ కోసం తీసుకురావడం జరిగింది.
ఇన్ అడిషన్ టు ప్రధానంగా పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి మెయిన్ ఆబ్జెక్షన్ ఏంటంటే ఈ సంక్రాంతి సందర్భంగా వేసే ప్రత్యేక సర్వీసులు 50% వేసి అదనపు బాధుడు వేస్తున్నారు. ఆ బస్సుల్లో సరైన సౌకర్యాలు కూడా ఉండటం లేదు. మామూలు ఆర్డినరీ బస్సులు స్పెషల్ సర్వీస్ పెడుతూ తిప్పుతూ ఇంత అదనపు ఛార్జీలు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రయాణికులు చూస్తున్నటువంటి ప్రధానటువంటి సమస్య. వాళ్ళు ప్రధానంగా రేవనెత్తున్న ప్రశ్న అది. మీరు అడిగింది వాస్తవమే కాదంటలేదు. మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే ఈనాడు ఈ యొక్క ఎక్స్ట్రా బస్సెస్ ఏవైతే ఆపరేట్ చేస్తున్నామో హైదరాబాద్కి అనుకోండి, సుమారుగా 375 బస్సులు ప్లస్ కరెంట్ బుకింగ్ కోసం 150 బస్సెస్, టోటల్గా వచ్చేసి 525 బస్సెస్ టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తున్నాయి. అవి రిటర్న్లో వచ్చేటప్పుడు ఏవైతే రెగ్యులర్ బస్సెస్ 316 ఆపరేట్ చేస్తున్నామో అవి రిజర్వేషన్ చూసుకుంటే ఓన్లీ 40% మాత్రమే ఫిలప్ అయినాయి. అంటే ఏవైతే మనం ఎడిషనల్గా 525 బస్సెస్ పంపిస్తున్నామో ఓన్లీ డ్రైవరు కండక్టర్ మాత్రమే మళ్ళీ విజయవాడకి తిరిగి వస్తారు. ఎటువంటి ప్యాసింజర్లు ఆ యొక్క బస్సులో రారు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుంటే 40 సీట్లు ఉన్నాయనుకోండి, 40 మంది ఇప్పుడు వెళ్ళారు, వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాయి. ఆక్యుపెన్సీ ఎంత వస్తుందండి? బస్సుకు ఓన్లీ 20 మంది మాత్రమే వస్తూ ఉంటారు. కానీ మేము వసూలు చేస్తుంది ఓన్లీ 1.5 టైమ్సే వసూలు చేస్తున్నాం. స్టిల్ మాకు బ్రేక్ ఈవెన్ కాకపోయినా కూడా ప్రయాణికుల సౌకర్యార్థం కోసము ఈ యొక్క అరేంజ్మెంట్స్ మా యొక్క ఎండి గారి ద్వారా వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నడూ ప్రయాణికులకి ప్రయారిటీలో కానివ్వండి, అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానివ్వండి, తర్వాత బస్ అరైవల్ సిస్టమ్ కానివ్వండి, ఎప్పటికప్పటికి వాళ్ళకి రెడీ రికనర్ లాగా చెప్పే విధంగా పెద్ద పెద్ద వాల్స్ పెట్టేసి ఎలక్ట్రానిక్ వాల్స్లో కూడా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ప్రయాణికులకి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఎప్పటి వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడుస్తాయి? దానికి సంబంధించి ప్రయాణికులు ఏమని చెప్పబోతున్నారు? ఈరోజు నిన్నటి నుంచి ఆపరేట్ చేస్తుండే 16, 17, 18 ఈనాటి రిజర్వేషన్ చూసుకుంటే ఈ 3 రోజులు మాత్రమే ఉంది. అవసరమైతే 19వ తారీఖు కూడా ఆపరేట్ చేస్తాము. డిమాండ్ని బట్టి ఎంత డిమాండ్ అయినా సరే, ఎంత లేట్ అవర్స్ అయినా సరే, ప్రతి ఒక్కరిని ప్రయాణికుని క్లియర్ చేసిన తర్వాతే ఇక్కడ నుంచి ఈ యొక్క ఆఫీసర్స్ ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళు తమ యొక్క సీట్స్ నుంచి రెస్పెక్టివ్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. ప్రధానంగా ఏ మార్గాలకు ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ మార్గాలకు ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్ళే అవకాశం ఉంది, వాళ్ళు ఎక్కడికి బస్సుల స్టేటస్ ఎక్కడికి ఎక్కువగా ఉందంటారు? ఎక్కువగా వచ్చేసి హైదరాబాద్కే ఉన్నదండి. అధికం 85% టువర్డ్స్ ఓన్లీ హైదరాబాద్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి మాట. సంక్రాంతి పండుగ సందర్భంగా కావచ్చు, ఇక్కడికి విజయవాడ కావచ్చు, లేకపోతే కృష్ణా జిల్లాకు వచ్చినటువంటి ప్రయాణికులు ఎవరు కూడా అందరూ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు సొంతగా తిరిగి గమ్యస్థానానికి వెళ్ళేంత కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. వాళ్ళ ప్రతి ప్రయాణికుని కూడా వారి గమ్యస్థానాలు చేర్చేంత కూడా ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్ నడుపుతుంది. రెగ్యులర్ సర్వీసులు కూడా పాటుగా వీటిని నిర్వహిస్తున్నామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శేష్తో పుణ్యచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, విజయవాడ.